ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటంటే మన ఈశ్వర్ గారు వాని పిల్లలు ఇద్దరు కలిసి మంచి ప్లాన్ వేసిరారు. మాధురి రాథోడ్తో ఆ అమ్మాయితోనైతే 6 లక్షల రూపాయలు అయితే తీసుకున్నారంట. 6 లక్షల రూపాయలు తీసుకుని ఎట్లా చేయాలని చెప్పేసి అంత ప్లాన్. ఇదే ప్లాన్ లో పెద్ద మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే నేను వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మేము ఎప్పుడు మాట్లాడలేదు. నేను వీడియోలో కూడా మాట్లాడలేదు, మా యూనియన్ కూడా మాట్లాడలేదు. జానులేరికి ఏంటంటే ఇప్పుడు ఆమెకు ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఆమెకు అసలు షూట్సే రాకుండా అయిపోయినాయి కదా. షూట్ రాకపోయేసరికి అబ్బాయి ఎంత పని అయిపోయా, నా మొత్తం జీతం అంతా ఆగం అయిపోతుంది కదా, రోడ్డు పాలు అయ్యేటట్టున్నాయి కదా, ఎట్లా ఉన్నా దీన్ని దొక్కాలంటే ఇంక వీళ్ళంతా మొత్తం పందెం కట్టుకుని అందరూ ఒకతన గుంపులు ఇంకా దండపేలం బ్యాచ్ అయినట్టు ఫ్రీ ప్లానుడ్ గా వాడు ఎంత లత్తుకొని కాకపోతే ఆడ జరిగినప్పుడు మరి ఆడ రెస్పాన్స్ అమ్మాయికి ఇవ్వాలి కదా. ఆడ అమ్మాయికి రెస్పాన్స్ ఇవ్వకుండా డైరెక్ట్ నన్ను వెళ్ళిపోయిన తర్వాత నన్న ఒక్క వీడియో నన్నా లేకపోతే ఇంకో ముచ్చటన్నా మళ్ళీ ఎంత జరిగిన తర్వాత మా ఏం తప్పు లేదని చెప్పేసి ఆ ఈశ్వర్ గారిని పిల్లం చెప్తున్నది. అమ్మాయిని ఇంకేం చేద్దాం అనుకుంటారు వీళ్ళు, మొత్తం తొక్కేదామని అనుకుంటున్నారు. కానీ 7 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటే ఇప్పుడు 8 లక్షల మంది ఫాలోవర్స్ అయ్యారు మామ. అసలు మామూలు విషయం కాదు. అందరు ఏమనుకుంటారు అంటే అమ్మాయి లైఫ్ అయిపోయింది, ఇంకా తొక్కేసినాం, ఇంకా అయిపోయింది, ఇంకా ఆమె జీవితం మొత్తం జీరో అయిపోయింది మీరు అనుకుంటున్నారు. జానలేరు గాని ఆ ఈశ్వర్ గారు గాని అని పిల్లం అమ్మాయి అయితే నిజంగా చెప్తున్నా ఎంత ప్లాన్ చేసారు మామ. బాబా డేంజర్ క్యాండిడేట్లు ఉన్నారు వీళ్ళైతే. బా ఒప్పుకోవచ్చు. దానమ్మ మనం పత్తి గింజనం అన్నట్టు మాట్లాడక నువ్వు, అర్థమవుతుందా? ఒక టైం దొరకని తీసా. ఇంకా నెక్స్ట్ వీడియో ఇంకోటి వస్తుంది చూడు.